మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో మనము చేస్తున్న మంచి క్రియలు బట్టి, మన నడవడికను బట్టి, ప్రవర్తనను బట్టి దేవుడు మనలను ఆశీర్వదించాడు అని చెప్పుకుంటూ ఉంటాము. నిజమే, మన పెద్దలు నిరుపేదలు, శ్రమజీవులు అయినప్పటికీ వారి ఆతిథ్యమును బట్టి, దైవజనుల ఎడల వారు చేసిన పరిచయం బట్టి నేటికి అలాంటి కుటుంబాలు మన మధ్యలో ప్రత్యక్షముగా ఉన్నవి. కానీ మన క్రియల వలన ఈ రక్షణ రాలేదు, కానీ ఆయన కృప వలనే పొందుకొని ఉన్నాము. కాబట్టి పాపపు క్రియలు నాలో లేవనా? మేము నీతిమంతులమని అనుకోవడానికి లేదు. మన చూపు, మన వినికిడి, మన మాటలు, మన హృదయ తలంపులు పాపంతో కూడినవి. ఎప్పటికీ ఆయన శిలువలో కార్చిన రక్తంతో శుద్ధీకరించుకుంటూ నీతిమంతులై ఆ ప్రభువు దాపును అంటిపెట్టుకొని ఉండవలసినదే. ఆయన దయ వలనే నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను మార్పు చెందగలుగుచున్నాము. మన దినచర్యలు సాగిపోతున్న మనము ఎక్కడ మార్గము తప్పితిమి, ఎక్కడ త్రొట్టిలిమి అని పశ్చాత్తాపంతో పాపపు ఒప్పుకోలు ఆయన పాదాల ఎదుట ఒప్పుకొని శుద్ధీకరణ చేసుకుంటూ ఆ పరిశుద్ధుని వైపు మళ్ళీ ఆయనను స్తుతించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆయనను వెంబడించడమే మన విధి, మన ధర్మం. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. రాజాతి రాజా, ప్రభులకు ప్రభా, దేవాది దేవ, నీకు వేలాది స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా, నీకు వేలాది స్తోత్రాలనైనా. ఈ ఉదయకాల సమయంలోనైనా తండ్రి, బిడ్డలని వాగ్దానంతో బిడ్డలనైనా తండ్రి బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలనైనా తండ్రి. మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుని ఇలాంటి వాగ్దానంనైనా తండ్రి బిడ్డలకి ఈరోజు అందజేసినందుకు నీకు వేలాది స్తోత్రాలనైనా తండ్రి. బిడ్డలు కూడా నేను తండ్రి నీ ఎంతో విశ్వాసంతో బిడ్డలు ఉండేలాగా నడిపించుకో యేసయ్య. అదేవిధంగానే బిడ్డలు కూడా నేను తండ్రి నా పాపాలను క్షమించి నేను తండ్రి నీ వైపుకు నన్ను నడిపించుకొని బిడ్డలు నేను ప్రార్థించేలాగా బిడ్డలను నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా, నేను ఏ ఉద్యోగానికి వెళ్తున్నా నేను తండ్రి ప్రతిదీ కూడా నేను తండ్రి నిన్ను ముందు పెట్టుకొని వెళ్ళేలాగా బిడ్డలను నడిపించుకో యేసయ్య. నేను తండ్రి ఎవరు ఏ కష్టంలో, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో ఉన్నా కూడా నైనా తండ్రి నీ యందు మోకరించి నైనా తండ్రి నా అక్కర్లన్నీ తీర్చు నైనా తండ్రి, నాకున్న సమస్యలను విడుదల దయచేయి యేసయ్యా అని బిడ్డలు నైనా తండ్రి నిన్ను ప్రార్థించుకునే సమయాన్ని బిడ్డలకు దయచేయి యేసయ్యా తండ్రి. వాళ్ళ హృదయమునైనా రోదనతో బిడ్డలు ప్రార్థించేలాగా బిడ్డలు నడిపించుకుంటామని అడుగుచున్నాను యేసయ్యా. నిజంగానైనా తండ్రి కన్నీటి ప్రార్థన ఎంతో గొప్పదినైనా తండ్రి బిడ్డలు అది తెలుసుకుని నైనా తండ్రి బిడ్డలు మోకరించి వాళ్ళకున్న సమస్యల కోసం ప్రార్థించుకునేలాగా బిడ్డలను నడిపించుకో యేసయ్య. మరి ముఖ్యంగానైనా తండ్రి నా తప్పులను క్షమించు యేసయ్య. నేను ఏ ఘోరాతి ఘోరమైన పాపం చేశానో నైనా తండ్రి నన్ను క్షమించి నన్ను శుద్ధీకరించు అని ప్రార్థించేలాగా బిడ్డలను నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగా నన్ను అడుగుము నీకు ఇవ్వబడును అంటున్నావు నైనా తండ్రి. నిన్ను అడిగితే ఏదైనా సాధ్యమేనైనా తండ్రి. మా ఎడల నీ ప్రేమ, నీ కృప చూపిస్తున్నావు నైనా. మేమంటే నీకు ఎంత ప్రేమ యేసయ్య నైనా తండ్రి. ఆయన నిన్ను మేము స్తుతించలేకపోతున్నాం, నేను మహిమపరచలేకపోతున్నాం, నీకు సమయం ఇవ్వడం లేదు యేసయ్యనైనా తండ్రి. నిజంగానైనా తండ్రి ఈ లోక సంపదల కోసం, ఈ లోక భోగాల కోసం మేము ఎదురు చూస్తున్నాం, కానీ యేసయ్య నీ కోసం మేము ఎదురు చూడడం లేదు నైనా తండ్రి. ఇవి తెలుసుకొని బిడ్డలు నైనా తండ్రి దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్తే నైనా తండ్రి ఎన్నో నాడల అద్భుతమైన కార్యాలు జరుగుతాయని బిడ్డలకు తెలియజేయి యేసయ్యనైనా తండ్రి. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎంతోమంది నైనా తండ్రి కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతోనైనా తండ్రి ఎంతో సతమతమవుతుంటారు నైనా. ఉద్యోగాలు లేక, నేను గర్భఫలాలు లేకనైనా తండ్రి హాస్పిటల్లో ఉండి లేని స్థితిలో ఉండలేకనైనా తండ్రి ఎంతమంది బిడ్డలు నైనా తండ్రి ఎన్నో విధాలుగానైనా బిడ్డలు బాధపడుచుంటారు యేసయ్య. ఆ బిడ్డలకు శాంతి సమాధానాన్ని దయచేయి యేసయ్య నైనా తండ్రి. ఆ బిడ్డల మీద కనికరపడు యేసయ్య నైనా తండ్రి. ఎంతోమంది తినడానికి ఆహారం లేక అలమటిస్తుంటారు యేసయ్య. ఉండడానికి గృహం లేకనైనా తండ్రి గృహం కోసం ఎంతమంది బిడ్డలు నేను ఎదురు చూస్తుంటారు ఏనైనా తండ్రి. అలాంటి బిడ్డల మీద నీ కృప నేను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముందో రుజువుపరచుకో యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి.
అదేవిధంగా నైనా తండ్రి ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటారు నైనా తండ్రి. ఆ బిడ్డల ఎడల నీ కనికరం చూపించు, నీ కృపను చూపించు నైనా తండ్రి. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నైనా తండ్రి, నైనా ఆ బిడ్డల మీద నైనా నీ చిత్తం నెరవేర్చు యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా. ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల ప్రేమ కోసం ఎదురు చూస్తుంటారు నైనా. నా బిడ్డలు నన్ను వదిలేశారు, నా మీద ప్రేమ చూపించడం లేదు, నా బిడ్డలు ఎంతగా మేము చూసుకున్నాం కానీ నాయన తల్లిదండ్రులు అంటే అసలు ప్రేమ లేదు అని కుమిలిపోతున్న బిడ్డలకి నేను తండ్రి, నేనా యేసయ్యా నువ్వు కలుపు ఆ కుటుంబాలని యేసయ్యా, వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు దయచేయి యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి, ఎవరెవరు ఏ సమస్యలతో నేను బిడ్డలు అల్లాడుతున్నారో ఆ సమస్యల నుంచి విడుదల దయచేయి నేను తండ్రి, విడుదల దయచేయి నేను తండ్రి. నేను యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. నేనా ఎవరు కన్నీరు విడిచి నీ ఎందుకు గోజాడుతున్నారో యేసయ్య నేను తండ్రి, వాళ్ళ మీద గుప్పిలిప్పి నువ్వు సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్య. అదేవిధంగా నేను తండ్రి యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. నైనా ఎవరినైనా తండ్రి హాస్పిటల్ నుండి లేలేని స్థితిలో ఉండి నైనా నేను ఎప్పుడు లేస్తాను, ఎప్పుడు నాకు స్వస్థపరుస్తామని ఎదురు చూస్తున్న బిడ్డలకి నైనా నువ్వు స్వస్థపరచునైనా తండ్రి. నైనా నువ్వు ఎన్నో తలుచుకుంటే ఎన్నో అద్భుతమైన కార్యాలను చేసే దేవుడు నైనా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నైనా తండ్రి బిడ్డలు కొందరు నైనా ఈ జీవితం ఎందుకు అని కుమిలిపోతున్న బిడ్డలకి శాంతి సమాధానాన్ని దయచేసేయా. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఇంకా ఏ అవసరతల కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారు నేను తండ్రి, వాళ్ళ అక్కర్లన్నీ తీర్చు యేసయ్య. వాళ్ళకున్న విశ్వాసాన్ని బలపరిచిన బిడ్డలు కూడా నేను తండ్రి నిన్ను ముందు పెట్టుకొని ఏ విషయం కావాలన్నా నేను తండ్రి బిడ్డలు ఏ విషయం కోసం గోజాడుతున్నారో నేను తండ్రి ప్రతిదీ కూడా నీ పాదాల యందు పెట్టి బిడ్డలు ముందుకు వెళ్ళేలాగా నడిపించి యేసయ్య. పరిశుద్ధుడైన తండ్రి, మా బిడ్డల విషయమే నీకు స్తోత్రములు. మా హృదయ తలంపులు, ఊహలు సమస్తము పాపంతో కూడినవి. నీ ఎదుట మా నీతి క్రియలు ఎలాంటిది, అవి మురికి గుడ్డ లాంటివి. మేము మంచివారమని చెప్పుకోవడమే పాపము. కాబట్టి మంచి కాపరి నీవే, పరిశుద్ధుడైన నీవే, నీతిమంతుడు నీవే. మా బిడ్డలు నీ కృప కింద భద్రపరచుకోమని, సాక్షులుగా నిలిపి మీ ద్వారా నీ నామమును మహిమపరచుకోమని ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్.